నమః. లలితా సహస్రనామములలో 366వ నామము పరా. ఈ నామము 2 అక్షరములు కలిగిన నామము. పరా అను నామమునకు అర్థము శబ్ద బ్రహ్మ రూపములో ఉన్నది. జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి సమస్త విశ్వములోను అందులోని జీవులలోనూ శబ్ద బ్రహ్మ రూపములో నిలిచి ఉన్నది. ఆ శబ్దము ఎప్పుడైతే పలుకబడుతుందో అప్పుడు ఆ శబ్దములకు సంబంధించిన నిర్వచించలేని శక్తిచే ఆ శబ్దము యొక్క అర్థము కూడా పుట్టుచున్నది. ఈ అనిర్వచనీయమైన శక్తి వెలువడే శబ్దమునకు దాని అర్థమునకు గల సంబంధమును వివరించుటచే అది శబ్ద బ్రహ్మము అనబడుచున్నది. ఈ శబ్ద బ్రహ్మమే నిర్గుణ బ్రహ్మశక్తి. ఈ రెండిటికి భేదము లేదు. ఋగ్వేదము ఈ శబ్ద బ్రహ్మమును గురించి ఈ విధముగా వివరించింది. చత్వారి వాక్పరిమితా పదాని తాని విదుర్బ్రాహ్మణాయే మనీషిణః గుహాత్రీణి నిహితానే జ్ఞయంతి తురీయం వాచో మనుష్యవదనః. వాక్కు జీవులలో 4 స్థాయిలలో పుట్టుచున్నది. ఈ 4గింటిలో 3 దేహమున ఉద్భవించుచుండగా 4వది వదనము నుండి అనగా ముఖము నుండి వెలువడుచున్నది. ఈ 4 స్థాయిలు పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి రూపములు. అసలు ఈ వాక్కు ఎక్కడ ప్రారంభమవుతుంది? మొదటగా మూలాధార చక్రములో నుండి భావము అవ్యక్తముగా ఉత్పత్తి అవుతుంది. ఇదే 4 స్థాయిలలో మొదటిదైన పరా అనే దశ. ఆ పైన అది నాభిస్థానమైన స్వాధిష్టానమునకు చేరినప్పుడు పశ్యంతి అని పిలువబడుతుంది. తరువాత హృదయస్థానమునకు దగ్గర అనాహతమును చేరినప్పుడు ఇది మధ్యమ అవుతుంది. ఆ తరువాత కంఠస్థానములో నెలకొన్న విశుద్ధి చక్రమునకు చేరి వైఖరీ వాక్కుగా ముఖము నుండి బయటకు వస్తుంది. అందువలన వాయు సంఘాతముగా బయలుదేరిన కుండలినీ శక్తియే పరారూపమై ఉన్నది. మహాయంత్రరాజమైన శ్రీచక్రములో మధ్యలో బిందుస్థానములో ఉన్నప్పుడు పరా అనే శక్తిగాను, త్రికోణములో ఉన్నప్పుడు పశ్యంతి రూపములోను, అష్టకోణములలో ఉన్నప్పుడు మధ్యమా రూపములోను, అంతర్దశ బహిర్దశల ఆవరణలలో ఉన్నప్పుడు వైఖరీ రూపములోనూ ఉంటుంది. దీనినే ఇంకొక ఉదాహరణగా చెప్పాలంటే, ఒక విత్తు నేలలో నాటబడినప్పుడు ఆ నేలలోని తేమకు తడిసి ఉబ్బి మొలకెత్తడానికి సిద్ధముగా ఉన్న స్థితి పరా అయితే, మొలకలు పైకి రావడము పశ్యంతి, ఆ మొక్క వృక్షముగా మారడము మధ్యమ, చివరగా ఆ వృక్షము పూలు పండ్లను అందించడము వైఖరి. శ్రీ మహాభాగవతము శబ్ద బ్రహ్మమును ఎంత మధురముగా వర్ణించిందో చూడండి. లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతాశోభితము సువర్ణ సుమనస్సుయజ్ఞేయము సుందరోజ్వాలావృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాఖ్యతరుర్విన్ సద్విజశ్రేయమై. భాగవతము శబ్ద బ్రహ్మమునకు అతి మనోహరమైన స్కందము కలిగిన వృక్షము. ఈ వృక్షమునకు మూలము సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మయే. ఎందుకనగా ఈ వృక్షమూలములు శ్రీకృష్ణుని వలనే నల్లన. ఆ వృక్షముపై ఉన్న సుఖమును ఆలపించే మధుర ధ్వనులు శ్రీ సుఖ మహర్షి భాగవత కథను వివరిస్తున్నారా అన్నంత మధురముగా ఉన్నాయి. అందమైన లతలతో ప్రకాశిస్తూ ఆ వృక్షము చదువుకొను వారికి ఎంతో ఆహ్లాదమును కలిగించును. కైవల్యము అనే మహాఫలము కలిగినది. మహామహుడైన వ్యాస మహర్షి వంటి వ్యాసము కలిగి అలరారుచున్నది. ఈ విధముగా
శబ్దబ్రహ్మ రూపమైన మహాభాగవతము జగన్మాత యొక్క పరారూపమునకు ప్రత్యక్ష నిదర్శనమే. ఇక ఈ సమస్త విశ్వము ఆవిర్భవించిన విధమును గమనిస్తే మహాప్రళయాంతకాలములో సమస్త జగత్తు అవ్యక్తముగా పరబ్రహ్మమునందు లీనమై ఉంటుంది. తిరిగి సృష్టి ఆరంభకాలమున బిందువులోని మాయాశక్తి విస్తరించి త్రిభుజాకారమున ఏర్పడును. ఈ బిందువు త్రిభుజాకారముల నుండే సమస్త సృష్టి ఏర్పడును. 24 తత్వములు రూపముగాను, పరా పశ్యంతి మధ్యమా వైఖరి మొదలైనవి శబ్దరూపముగాను వెలువడి ప్రపంచము ఏర్పడును. ఈ సృష్టి ఆరంభమునకు ముందు ఉన్న బ్రహ్మమే పరా అని సంబోధించబడుతున్న శబ్ద బ్రహ్మము. ఆది అంతములు లేక సూక్ష్మముగా ఉండి నాశరహితమై శబ్దతత్వముగా నాదరూపములో సర్వభూతముల యందు జీవరూపమున వెలుగొందుచున్న పరదేవత లలితాంబికయే పరా అనే నామముతో వ్యవహరించబడుచున్నది. జగన్మాత యొక్క పరారూపమును ఇంకా విస్తరించాలంటే, మనము ఏదైనా విషయమును బయటకు చెప్పాలంటే ఆ విషయమునకు సంబంధించిన ఆలోచన లేదా భావము మనకు కలగాలి. అదే పరావాక్కుగా మూలాధారము నుండి బయలుదేరి స్వాధిష్టానము చేరి పశ్యంతిగాను, అనాహతము చేరి మధ్యమగాను, విశుద్ధమును చేరి వైఖరీ రూపముగా బయటకు వచ్చే రూపమే శబ్దబ్రహ్మము. సృష్టి ఆరంభములో విశ్వ సృష్టి జరుగునప్పుడు 24 తత్వములు జీవుల రూపములుగా పరాపశ్యంతి మధ్యమా వైఖరి అనునవి శబ్ద బ్రహ్మాత్మకముగా ఆవిర్భవించే పరా. జీవులలో వాక్కు కలుగు 4 విధములుగా, మూలాధారములో పరావాక్కుగా, స్వాధిష్టానమున పశ్యంతిగా, అనాహతము వద్ద మధ్యమగా విశుద్ధమును చేరి వైఖరీ రూపముతో బయలు వెడలు శబ్దము. శ్రీచక్రములోని బిందుస్థానములో పరాశక్తిగాను, త్రికోణ భాగములో పశ్యంతి రూపములో వెలసి, అష్టకోణములలో మధ్యమా రూపములో అంతర్దశ బహిర్దశ ఆవరణలలో వైఖరి వాక్కు. మహాప్రళయాంతకాలములో పరబ్రహ్మములో లీనమైపోయిన సకల జగత్తును తిరిగి సృష్టి ఆరంభకాలములో 24 తత్వములు జీవుల రూపములుగాను, పరా పశ్యంతి మధ్యమా వైఖరీ రూపములు శబ్దబ్రహ్మముగాను సృష్టించే శ్రీ లలితా మహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో పరా అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.